బాగా రోజులకు నిన్న మా దోస్తు వాడు వీడియో కాల్ చేసిండు. వాడు దుబాయ్లో ఉంటాడు, పోయి 1 year అవుతుంది. బాగా జాన్ అన్నట్టు మేము ఊర్లో ఉండగా. అయితే మామ నేను నీకోసం ఎయిర్బడ్స్ పంపిస్తున్నారని చెప్పిండు. అయితే నేను నవ్వుకుంటే ఏమనంటే, అరే మనూరు నుంచి కూడా ఒక లస్సూరు కదా, నేను నీకేం పంపించాలరా అంటే వాడు నవ్వుకుంటా కన్నులో నీళ్ళు తిరుగుతున్నాయి అప్పటికి. అరే కారం పంపిరా, ఊరికాయ కారం, మటన్ కారం, చికెన్ కారం అట్లా ఉంటాయి కదా, అవి పంపిరా అంటే, అరే నువ్వు దుబాయ్లోనే ఉంటావు, గాడేం తక్కువైనారా పోయి మంచిగా స్పెడ్స్ పెట్టుకుంటా బూట్లు పెట్టుకుంటా బీచ్ పంట తిరుగుతూ ఉంటావు, నీకేం తక్కువైందిరా నేనంటే, అరే నీకు ఫోటోలే కనబడుతున్నాయి, మేమేదో వారం మొత్తంలో ఏదో ఒక శుక్రవారం చుట్టి వస్తే బీచ్ పొంటను ఎటో పోయి ఖుషి కొద్ది ఒక ఫోటో పెడితే అదే చూస్తున్నాం. మేము ఆగమాగమూల 5 గంటల చికెన్ తింటూ ఉంటాము. పొద్దున లేస్తే డ్యూటీ, మళ్ళీ పొద్దుకి రూము డ్యూటీ గివ్వే ఉంటాయి మా కష్టాలు తెలిసే కదా నీకు అని చెప్పేసి అంటే నాకు నిజంగా ఫుల్ బాధ అనిపించింది. నిజంగా ఏండ్లకేండ్లు అయ్యవారి నిడిసపెట్టేసి, భార్య బిడ్డల్ని పక్కన పెట్టేసి, దోస్తుగాలను నిడిసపెట్టేసి, ఆనందాలను నిడిసపెట్టేసి, ఎన్నో కాంద్రాన్ దేశంలో గల్ఫ్ దేశాలలో కష్టపడకుండా పనిచేస్తున్న గల్ఫ్ అన్నలు, మా అన్న కూడా 2 దేశం పోయొచ్చు, మేము కూడా అనుభవించినాం. అది నిజంగా గల్ఫ్ అన్నలందరికీ సెల్యూటర్. కానరాని పట్నం వచ్చినా కష్టాలెన్నో నేను పడుతున్నా, తిండి నేను తినకపోయినా తిన్నానమ్మ మంచిగున్నన్నా, బాధలెన్నో సంపుకోనున్నా ఫోన్లో బాత కాని కొట్టినా తప్పే అని తెలుసుకోనున్నా తప్పలేక మురుసుకుంటున్నా.